హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో వేదికగా ఎల్ఎస్జీ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ 10 ఓవర్స్ బాగానే కట్టడి చేశారు. ఒక ఎక్స్పెన్సివ్ ఓవర్ తప్ప, అది చాహల్ది 10th ఓవర్ ఎక్స్పెన్సివ్ ఓవర్ తప్ప మిగతాంతా బాగానే కంటిన్యూ చేశారు. 7.23 రన్ రేట్తో మ్యాచ్ రన్ అయింది. సెకండ్ 10 ఓవర్స్ తర్వాత నికోలస్ పురాన్ ప్లస్ ఆయుష్ బదోని కలిసి పార్ట్నర్షిప్ బాగానే బిల్డ్ చేశారు. ఆయుష్ బదోని పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ చేసిన తర్వాత 88 దగ్గర 44 రన్స్కి పురాన్ అవుట్ అయ్యారు. నికోలస్ పురాన్ అవుట్ అయిన తర్వాత వెంటనే ఇంకొక వికెట్ పడిందంటే పర్లేదు, కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అదే డేవిడ్ మిల్లర్ అవుట్ అయిన తర్వాత స్కోర్ కొంచెం స్లోగా నడిచింది. తర్వాత ఏమైందంటే సమద్ వచ్చి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో హిట్టింగ్ దిగాడు. వికెట్స్ పడకుండా స్కోర్ని బాగా రన్ చేశాడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అయితే తర్వాత బదోని అవుట్ అయిపోయాడు 19th ఓవర్లో హర్షదీప్ బౌలింగ్లో. అయితే సమద్ కూడా అదే ప్రొలాంగ్ చేసి స్కోర్ని బిల్డ్ చేయడం ట్రై చేశాడు. ఇప్పుడు మనము పంజాబ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే పంజాబ్ లాస్ట్ 10 ఓవర్స్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫీల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 10th ఓవర్స్లో హర్షదీప్ సింగ్ తర్వాత చాహల్ వాళ్ళందరూ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. ఆ స్కోర్ని కొంచెం ప్రొలాంగ్ చేసుకోవడానికి వచ్చింది. అయితే ఈ స్కోర్ చూస్తుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కంపిటేటివ్ స్కోర్లోనే కనపడుతుంది. ఎందుకంటే ఈ పిచ్ అంటే స్లో పిచ్. ఎందుకంటే హై స్కోరింగ్ ఎప్పుడు జరగలేదు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఇది 183 రన్స్ మాత్రమే, అదే హైయెస్ట్ స్కోర్. అంతకుమించి హైయెస్ట్ స్కోర్ ఇక్కడ స్కోర్ చేసింది లేదంటున్నారు. సో 166 అనేది అట్లా పోల్చుకుంటే హైయెస్ట్ స్కోర్. అంటే ఇప్పుడు 19.2 ఓవర్స్ రన్ అవుతుంది. సో అది ఒక బెస్ట్ స్కోర్. ఇంకా ఒక 10 to 15 రన్స్ ఇప్పుడు 2-3 బాల్లో యాడ్ చేయగలిగితే మేబీ ఇంకా కంపిటేటివ్ స్కోర్ అవుతుంది. ఎల్ఎస్జీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన కింగ్స్ 11 పంజాబ్ ఈ స్కోర్ని చేజ్ డౌన్ చేస్తుందా అంటే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అలా ఉంది. కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. ఏ ఫామ్లో అంటే లాస్ట్ మ్యాచ్ 97 కొట్టాడు. అయితే టీం కోసం ప్లేయర్ అయ్యే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా నేల్ బెట్టింగ్ థ్రిల్లింగ్లా ఉంటుంది. ఇన్ కేసు ఎల్ఎస్జీ వాళ్ళు ఏమైనా బౌలింగ్ అద్భుతంగా చేయగలిగితే తప్ప ఈ స్కోర్ని కొట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎల్ఎస్జీ వాళ్ళు లాస్ట్ ఓవర్లో 2 వికెట్ లాస్ అయిపోయారు. ఒక్కడు ఆయుష్ బదోని, ఇంకా అబ్దుల్ సమద్ ఇద్దరు అవుట్ అయ్యారు. స్కోర్ హిట్టింగ్ కొడతారనుకున్న వాళ్ళు ఇద్దరు అవుట్ అయ్యేటప్పటికి స్కోర్ కొంచెం స్లో డౌన్ అయింది. తర్వాత వాళ్ళు స్కోర్ పెంచుకునే ప్రాసెస్లో వికెట్లు ఇరెగ్యులర్గా కోల్పోతున్నారు. లాస్ట్ 18th ఓవర్ ఎక్స్పెన్సివ్ ఓవర్ ఫీల్ అయిన తర్వాత 19th ఓవర్లో వికెట్లు పడ్డాయి. 18th ఓవరు జన్సన్ అని అతను కొంచెం కంప్రెస్ చేయాలని చూసినా కూడా కొంచెం స్కోర్ వచ్చింది. ఇప్పుడు 19th ఓవర్లో ఏంటంటే స్కోర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో బదోని అవుట్ అయ్యాడు, అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాడు. ఆ వికెట్లు ప్రొలాంగ్ అయ్యే ప్రాసెస్లో వికెట్లు పడిపోయినాయి. అయినా హిట్టింగ్ చేద్దాం అనుకున్న లాస్ట్ ఓవర్లో శార్దుల్ ఠాకూర్కైనా, అబ్దుల్ సమద్ అయినా, ఆయుష్ బదోని అయినా మిస్ హిట్ అయ్యి స్కోర్ అంత పెరగలేకపోయింది. సో ఓవరాల్గా 171 for 7 ఉంది ఓవరాల్ స్కోరు. అయితే ఇక్కడ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ 10 to 9 ఓవర్స్లో 61 రన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత మిగిలిన వాళ్ళు 100 రన్స్ స్కోర్ చేయించుకున్నారు. అంటే 100 రన్స్ అంటే పెద్ద స్కోర్. తర్వాత ఏంటంటే డెత్ ఓవర్స్ లాస్ట్ 2 ఓవర్స్ కంట్రోల్ చేసుకొని దాదాపు 20 రన్ to 30 రన్లు తగ్గించుకున్నారు. అంటే అది ఇప్పుడు మనకు పంజాబ్ చేజ్లో ఇంపార్టెంట్గా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ 30 రన్స్ ఎంతవరకు వీళ్ళు స్కోరింగ్లు తగ్గించుకోవడం వల్ల గెలవగలుగుతారు అనే ఛాన్సెస్ మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పంజాబ్ వాళ్ళు ఆడే ఫస్ట్ 6 over to 10 ఓవర్స్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారనేది లాస్ట్ డెత్ ఓవర్స్కి స్కోర్ పోతుంది. దాని బట్టి తర్వాత ఎల్ఎస్జీ బౌలింగ్ కూడా ఎంత తక్కువ లేదు. శార్దుల్ ఠాకూర్ అదే పర్పుల్ క్యాప్ హోల్డర్ లాగా రేస్లో ఉన్న అతను ఉన్నాడు. సో తర్వాత మిగిలిన బౌలింగ్ కూడా ఉంది, స్పిన్ బౌలింగ్ ఉంది, వాడు ఉంది. ఈ పిచ్ స్పిన్కు భయంకరంగా సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, బిగ్గా నీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.